జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, బోధనల పద్ధతులు, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం ఉదయం సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కీర్తి చేకూరి ఉపాధ్యాయులతో సమావేశమై బోధనా విధానాలు, పేరెంట్ కమిటీ సమావేశాల నిర్వహణ, విద్యార్థుల విద్యా ప్రతిభ, సబ్జెక్టు వారీగా అభ్యాస స్థాయిపై సమగ్రంగా వివరాలు కోరారు. పేరెంట్ కమిటీ సమావేశాలు కేవలం నిర్వహణతో పరిమితం కాకుండా విద్యార్థుల అభ్యాసం, మధ్యాహ్న భోజనం నాణ్యత, పాఠశాల అభివృద్ధి వంటి అంశాలపై చర్చ జరుగుతుందా లేదా అనే విషయాన్ని ప్రత్యేకంగా విచారించారు. విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి వాటిని నమోదు చేసి అవసరమైన మెరుగుదలలు చేపట్టాలని సూచించారు. పాఠశాల అభివృద్ధిలో గ్రామదాతల సహకారం ప్రశంసనీయమని ఉపాధ్యాయులు వివరించారు. ఫిక్స్డ్ షెడ్యూల్ ఉందన్నమాట. ఫ్యామిలీ సిచ్యువేషన్ కౌన్సిల్ అందులో ఒకళ్ళు ఓపీలో ఉంటాం, ఒకళ్ళు వచ్చి ఫీల్డ్లో ఉంటారు. అంటే ఒకళ్ళండి ఎవరు ఓపీలో ఉండాలి, ఎవరు ఫీల్డ్లో ఉండాలి చెప్తారా? ఈ వీక్ మీరు ఓపీ చూస్తున్నారు, అంతంతా మీరు ఫీల్డ్ మీరు వెళ్తున్నారు. అది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? గవర్నమెంట్ నుంచి ఎఫ్టీసీ షెడ్యూల్ ఉందన్నమాట. ఓకే అండి, ఆ షెడ్యూల్లో ఏ డాక్టర్ ఉన్నారని ఎవరు డిసైడ్ చేస్తారు? డైరెక్ట్ మాకు కొన్ని సచివాలయాలు ట్యాగే ఉన్నాను. ఆ రోజు ఎఫ్టీసీ ఆ పర్టికులర్ సచివాలయం అనుకున్నాను. ఆ కన్సర్న్ మెడికల్ మళ్ళీ అడిగేది ఏంటంటే ఏఎఫ్పీ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? డైరెక్ట్ షెడ్యూల్ మై క్వశ్చన్ ఈజ్, మీరిద్దరూ కూడా ఫీల్డ్కి వెళ్ళాలా? ఒకళ్ళు ఇక్కడ 1 వీక్ ఇక్కడ కూర్చొని ఒకళ్ళు ఫీల్డ్కి వెళ్ళాలా, లేదంటే అలా ఏం లేదా? మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటున్నారు. షెడ్యూల్ తీసుకున్నది ఈ మంత్ అంతా ఫీల్డ్ మీరు వెళ్తారు. ఫిక్స్డ్ షెడ్యూల్ ఉంటుంది. పర్ఫెక్ట్ అబౌట్ యువర్ షెడ్యూల్. హూ ఇస్ గోయింగ్ టు ఫీల్డ్? మీరు వెళ్తారు. సో మీరు ఆ రోజు డిస్కషన్ ఏం జరిగింది? మామూలుగా వచ్చి ఫోటోలు తీసుకుంటారు, అట్లా కాదు. పేరెంట్స్ అడిగిస్తున్నారండి. స్కూల్లో గ్రామం నుంచి నాయకులు వచ్చారండి. అలాగే స్కూల్లోనే భోజనం, మధ్యాహ్నం భోజనం ఏదైనా లోటుపాటు ఉన్నా పిల్లలు అడిగి తీసుకున్నారండి. బాగా చెప్పారండి. స్కూల్లో డెవలప్మెంట్ కోసం కూడా ఏం చేయాలని కూడా పిల్లల్ని అడిగి పిల్లల పేరెంట్స్ అడిగి అలాగే గ్రామాల పెద్దలు కూడా మేము చూసిన ఆ రోజు డిస్కస్ చేస్తాం. ఆ రోజు డొనేషన్స్ చేశారు, లోకల్లో డోనర్స్ మాత్రం ఎక్సలెంట్ డోనర్స్ మేడం. ఇంకా విశాఖపట్నంలో అందరూ ఇక్కడ రైతులు ఎవరు వచ్చారా? లిఫ్ట్ ఇరిగేషన్. ఇప్పుడు మీరు ఏం ఖరీఫ్ ఏం వేస్తారు, రబీలో ఏం వేస్తారండి? మనం ప్లాస్టిక్ను ఉపయోగించకూడదు. మీరు చూడండి, ప్లాస్టిక్ బాటిల్స్, తర్వాత ఈ ప్లాస్టిక్తో కూడినటువంటి ఈ చిప్స్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా రోడ్డు మీద పడేయడం అవన్నీ చేస్తున్నారు. అవన్నీ కూడా ఏంటంటే ఒకవేళ మీరు ఉపయోగించినప్పటికి కూడా ఏంటంటే మన దగ్గరికి ఈ హరిత రాయబారులు వస్తారు. డైలీ మీ ఇంటికి వస్తున్నారు లేదా? ఉదయాన్నే వస్తున్నారు కదా, ట్రాక్టర్ లేకపోతే బండి మీద వస్తున్నారు. మీ ఇంటిలో రోజు చెత్త కలెక్ట్ చేస్తున్నారా ఇంటి నుంచి? తెలీదా మీకు? ఎంతమందికి తెలిసి చెప్పండి. చేస్తారు చేత పక్కన విషయం. ఎంతమందికి మీ ఇంట్లో చెత్త కలెక్ట్ చేస్తారు, ఎన్ని రోజులు కలెక్ట్ చేస్తారు తెలిసి? చెత్తబండి వస్తుందా? వచ్చి మీ ఇంట్లో ఉన్న చెత్త పొట్లు 2 పెట్టాం కదా, మనము గ్రీన్ రెడ్ పెట్టాం. అసలు మీ ఇంట్లో చెత్త పొట్టు ఉందా లేదా? ఉందా? అందరికి వచ్చి చూడొచ్చా? ఓకే, ఎన్ని రోజులకి ఒకసారి వస్తారు? నాకైతే వారంలో 3 సార్లు వస్తాను.